హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు నేను వినిపించబోయే కథ గతం. ప్రసాద్ మరియు చరిత ఒకే కాలేజ్లో ఇంజనీరింగ్ చదువుతూ ఉంటారు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. వారిద్దరూ కలిసి అప్పుడప్పుడు కలుసుకోవడానికి ఒక నది ఒడ్డుకి వెళుతుంటారు. అక్కడికి సాయంత్రాలు చాలా మంది వ్యాఖ్యాలకి వస్తూ ఉంటారు. కానీ చాలా మంది చెప్పిన విషయం ఏమిటంటే, అక్కడ సాయంకాలాలు 8 దాటిన తరువాత ఆ నది ఒడ్డున ఏవో మాటలు వినిపిస్తాయని, ఏవో ఆకారాలు కనిపిస్తాయని. కానీ ప్రసాద్ చరిత్రలో అది అంతా వారి భ్రమ అయి ఉంటుందని, అక్కడ అలాంటివేమీ జరగడం లేదని కొట్టిపడేస్తారు. ఒక ఆదివారం ప్రసాద్ చరితను తాము ఇద్దరు ఎప్పుడూ కలుసుకునే ఆ నది ఒడ్డుకు రమ్మని కాల్ చేస్తాడు. చరిత తన తల్లితో గుడికి వెళుతున్నానని, సాయంత్రం 6 గంటల తరువాత వచ్చి కలుస్తానని చెప్తుంది. ప్రసాద్ సరే అని 6 గంటలకు అక్కడకు వెళతాడు. చరిత కొంచెం లేటుగా 6:30కు వస్తుంది. వారిద్దరూ ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటూ కబుర్లలో పడతారు. వారిద్దరి మాటలలో ఎన్నో విషయాలు దొర్లుతాయి. కాలేజీలో క్లాసుల గురించి, స్నేహితుల గురించి, అమ్మా నాన్నల గురించి, తమ భవిష్యత్తు గురించి, ఇంకా ఎన్నో విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ రోజు వారిద్దరూ కబుర్లలో పడి సమయం చూసుకోలేదు. చుట్టూ ఎవరూ లేకపోవడం గమనించిన ప్రసాద్ వాచ్ వంక చూసేసరికి కంగారు పడతాడు. అప్పటికే సమయం 8 కావస్తోంది. చరిత ఇంకా కబుర్లు చెబుతూనే ఉంది. సరే, ఇంకో 10 నిమిషాలాగి వెళదాం అనుకుంటాడు ప్రసాద్. ఇంతలో వారికి కొంచెం దూరంలో ఎవరో కూర్చొని మాట్లాడుకుంటున్నట్టు ఆకారాలు కనిపిస్తాయి. సన్నగా ఏవో మాటలు వినిపిస్తాయి, కానీ స్పష్టంగా వినిపించవు. మొదట ప్రసాద్ ఆ ఆకారాలను చూసి చరితను చూడమని అటువైపు చూపిస్తాడు. చరితకు అక్కడ ఎవ్వరూ కనిపించరు. సరిగా చూడు, కనిపిస్తారు. ఒక అమ్మాయి, అబ్బాయి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారని చెప్తాడు. చరిత కళ్ళు నిలుముకుని మరీ చూస్తుంది. కానీ చరితకు అక్కడ ఎవ్వరూ కనిపించరు. ప్రసాద్ కు కనిపించిన వాళ్ళు చరితకు కనిపించకపోవడంతో ప్రసాద్ కు కంగారు మొదలవుతుంది. ముందు అక్కడి నుంచి వెళ్ళిపోదాం పదమని చరితను తీసుకొని వచ్చేస్తాడు. తరువాత వాళ్ళిద్దరూ ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు. చరిత ఆ విషయాన్ని అప్పుడే మర్చిపోయింది. కానీ ప్రసాద్ మాత్రం ఆ సంగతి మర్చిపోలేకపోతాడు. అసలు ఆ నీడలు ఎవరివి అని ప్రసాద్ తెలుసుకోవాలని అనుకుంటాడు. కానీ అతడికి ఎవరిని అడగాలో, ఏమని అడగాలో అర్థం కాదు. తరువాత ఒక సెలవు రోజున అతడు ఆ ఆకారాలు ఇంకెవరికైనా కనిపించాయేమోనని కనుక్కుందామని ఆ నది ఒడ్డుకు వెళతాడు. పగటి సమయం కావడం వలన అక్కడ పెద్దగా జనసంచారం లేదు. ఒక చెట్టు కింద మాత్రం పల్లీలు అమ్ముకుంటూ ఒక కుర్రవాడు కనిపిస్తాడు. ప్రసాద్ అతడి దగ్గరకు వెళ్ళి తనకు జరిగిన విషయాన్ని చెప్పి వివరించి, తను అక్కడే రోజంతా ఉంటాడు కాబట్టి తనకు వాళ్ళు ఎక్కడైనా కనిపించారా అని అడుగుతాడు. దానికి ఆ పల్లీల కుర్రవాడు తను ఈ మధ్య వస్తున్నానని, అంతకు ముందు చాలా సంవత్సరాల క్రితం తన తండ్రి అక్కడ పల్లీలు అమ్మేవాడని, అప్పుడు తను బడికి వెళ్ళేవాడినని చెప్తాడు. దానికి ప్రసాద్ ఆ ఆకారాల గురించి తన తండ్రికి ఏమైనా తెలిసేమోనని అడుగుతాడు. ఆ కుర్రవాడు అడుగుతానని, తన తండ్రికి ఏమైనా తెలిస్తే చెప్తానని రేపు రమ్మని అంటాడు. కానీ ప్రసాద్ కి తర్వాతి రోజు కాలేజీ ఉండడం వలన ఆ నది ఒడ్డుకు రాలేకపోతాడు. తర్వాత కూడా అతడికి పరీక్షలు ఉండడం వలన ఒక వారం రోజులు నది ఒడ్డుకు వెళ్ళలేకపోతాడు. వారం తరువాత చరితను తీసుకుని వెళ్తాడు ప్రసాద్. ఆ పల్లీలు అమ్మే అబ్బాయి దగ్గరికి వెళ్ళి తన తండ్రిని విషయం అడిగాడా లేదా అని కనుక్కుంటాడు. దానికి ఆ కుర్రవాడు తన తండ్రికి ఆరోగ్యం బాగా లేదని, తనకి ఏమీ చెప్పలేకపోయాడని అంటాడు. అతడికి చాలా నిరాశ కలుగుతుంది.
అసలు వాళ్ళెవరు, ఆ కథ ఏమిటని తెలుసుకోవాలని ప్రసాద్కు చాలా ఆతృతగా ఉంటుంది. ఆ కుర్రవాడికి కొంచెం డబ్బులు ఇచ్చి తండ్రికి వైద్యం చేయించమని చెప్తాడు. ఆ కుర్రవాడు ముందు ఆ డబ్బులు తీసుకోకపోయినా తరువాత ప్రసాద్ తనకు అన్నయ్య లాంటి వాడినని మొహమాట పడకుండా తీసుకోమని చెప్తాడు. ఆ కుర్రవాడు కాదనలేక తీసుకుంటాడు. ప్రసాద్ మళ్ళీ 2 రోజుల తరువాత నది ఒడ్డుకు వెళతాడు. చరిత కూడా వస్తుంది. ఇద్దరు ఆ కుర్రవాడి దగ్గరకు వెళ్ళి తన తండ్రి ఆరోగ్యం ఎలా ఉందని అడుగుతారు. ఆ కుర్రవాడు వారిద్దరిని చూసి చాలా సంతోషిస్తాడు. తన తండ్రికి ఇప్పుడు బాగుందని ఆసుపత్రికి తీసుకువెళ్లి మందులు ఇప్పించానని చెప్తాడు. ఈసారి ప్రసాద్ వచ్చినప్పుడు తన తండ్రి తన దగ్గరకు తీసుకుని రమ్మన్నాడని, ఆకారాల గురించి తనకు తెలిసింది చెప్తానని అన్నాడని చెప్తాడు కుర్రవాడు. ప్రసాద్ దానికి సరే అని ఇప్పుడే మీ నాన్న దగ్గరకు వెళదాం పదమంటాడు. ఆ కుర్రవాడు వారిద్దరిని తన ఊరి గుడిసె దగ్గరకు తీసుకువెళతాడు. వారిని బయటే ఉండమని చెప్పి లోపలికి వెళ్ళి తండ్రిని పిలుస్తాడు. తండ్రి ప్రసాద్ను చరితను చూసి వాళ్లకు నమస్కారం చేసి వాళ్ళకు కూర్చోవడానికి కుర్చీలు వేయమంటాడు. ఆ కుర్రవాడు చరితకు ప్రసాద్కు కుర్చీలు వేస్తాడు. వారిద్దరూ కూర్చుంటారు. అతను మాత్రం నేల మీదనే కూర్చుంటాడు. ప్రసాద్ తనకు కనిపించిన ఆకారాల గురించి చెప్పి వాళ్ళు ఎవరని, వాళ్ళ గురించి ఏమైనా తెలుసా అని అడుగుతాడు. దానికి అతడు కొంచెం ఆలోచించి వారిద్దరూ 2 సంవత్సరాల క్రితం ప్రసాద్ చరితలలాగే తరచూ ఆ నది ఒడ్డుకు వచ్చి కబుర్లు చెప్పుకునేవారని, వారు గాఢంగా ఒకరినొకరు ప్రేమించుకున్నారని చెప్తాడు. మరి వాళ్ళు ఇద్దరు ఇప్పుడు ఏమయ్యారని అడిగాడు ప్రసాద్. వారిద్దరూ ఈ లోకం విడిచి వెళ్ళిపోయారని, వారి ప్రేమ మాత్రం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని, దానికి తానే సాక్ష్యమని అంటాడు అతను. అప్పుడు ప్రసాద్ అసలు ఏమైంది, వాళ్ళు ఎందుకు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారని అడుగుతాడు. అతడు ఇలా చెప్పడం ప్రారంభిస్తాడు. వారిద్దరి పేర్లు అభిజిత్, నందిని. వాళ్ళు ఇక్కడ దగ్గరలోనే ఉన్న డిగ్రీ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదివేవారు. మొదట ఇద్దరికి పరిచయం లేదు. ఒకరోజు నందిని వెళుతున్న కాలేజీ బస్సు బస్ స్టాండ్ నుంచి బయలుదేరిపోయాక అభిజిత్ బస్ స్టాండ్ కి వచ్చి బస్సు బయలుదేరిపోయిందని తెలుసుకొని ఆ బస్సు వెళ్ళిపోతే మళ్ళీ ఇంకో గంట వరకు ఇంకే బస్సులు లేవని, తనకు కాలేజీకి ఆలస్యం అవుతుందనే తొందరలో బస్సు వెనక పరిగెడతాడు. అప్పుడు స్పీడ్ గా వెళుతున్న బస్సును క్యాచ్ చేయబోతున్న అభిజిత్ బస్సు ఎక్కుతుండగా కాలు స్లిప్ అయ్యేంతలో నందిని అతడి చెయ్యి పట్టుకుని బలంగా పైకి లాగి అతడు కిందకి పడిపోకుండా కాపాడుతుంది. ప్రమాదం నుంచి బయటపడేసిన నందినికి అతడు థ్యాంక్స్ చెప్తాడు. అలా వారిద్దరి పరిచయం మొదలవుతుంది. రోజు నందిని ఎక్కే బస్ స్టాప్ లోనే అభిజిత్ కూడా బస్సు ఎక్కేవాడు. వారిద్దరూ కలిసి కాలేజీకి వెళ్ళడం రావడం చేసేవారు. ఇద్దరివి వేరే గ్రూప్స్ కావడం వల్ల కాలేజీకి వెళ్ళాక ఎవరి క్లాస్ కి వాళ్ళు వెళ్ళిపోయేవారు. మళ్ళీ కాలేజీ అయ్యాక కలుసుకునేవారు. కాలేజీలోని సమయాలలో కూడా వాళ్ళిద్దరూ ఈ నది ఒడ్డుకు వచ్చి కలిసి కూర్చుని ఎన్నో కబుర్లు చెప్పుకునేవారు. ఒకరినొకరు ఎంతో గాఢంగా ప్రేమించుకున్నారు. ఎన్నో కలల్ని, ఆశల్ని పంచుకున్నారు. ఏది ఏమైనా ఎవరు అడ్డు వచ్చినా వారిద్దరూ జీవితకాలం కలిసి ఉండాలని నిర్ణయించుకుంటారు. ఒకరిని ఒకరు ఎంతో ప్రేమగా ఆరాధనతో చూసుకునేవారు. నందిని పాలరాతి బొమ్మ. ఆమె తండ్రి ఈ పట్టణంలోనే ప్రముఖ వ్యాపారస్తుడు. కోట్ల ఆస్తికి ఆమె ఒక్కరితే వారసురాలు. తండ్రి నందినిని కాలు కందనివ్వకుండా చూసుకునేవాడు. నిజానికి ఆమెకు బస్సులో కాలేజీకి వెళ్ళవలసిన అవసరం లేదు. తన తండ్రి ఆమెకు మొదట్లో కారిచ్చి పంపించేవాడు. కానీ ఆమెకు స్నేహితులతో కలిసి బస్సులో వెళ్ళాలని సరదాగా ఉండేది. నందిని సరదా ఎందుకు కాదనాలని అతడు కూడా ఒప్పుకొని ఇష్టం లేకపోయినా బస్సులో వెళ్ళడానికి అనుమతించాడు. నందిని చదువులో కూడా ముందు ఉండేది. ఆమె ఏది పట్టినా బంగారమే.
నందిని వాళ్ళ కంపెనీలన్నీ నందిని పేరుపైనే పెట్టేవాడు తన తండ్రి. అభిజిత్ ఒక మధ్య తరగతి అబ్బాయి. తన తండ్రి ఒక బ్యాంక్ లో క్యాషియర్ గా పనిచేసేవాడు. అతడి తల్లి ఒక స్కూల్ టీచర్. అభిజిత్ బాగానే చదివేవాడు. తనకు ఒక తమ్ముడు చెల్లెలు కూడా ఉన్నారు. వారికి ఆస్తులు ఏమీ లేవు. ఉద్యోగమే వారి కుటుంబానికి ఆధారం. అభిజిత్ కూడా డిగ్రీ కంప్లీట్ చేసి ఏదో ఒక కంపెనీలో మంచి ఉద్యోగం చూసుకుని జీవితాన్ని ప్రారంభించాలని పట్టుదలతో ఉంటాడు. అతడు ఉద్యోగంలో చేరగానే అతని చెల్లెలి మరియు తమ్ముడి బాధ్యత తానే తీసుకోవాలనుకుంటాడు. నందిని పరిచయం అతడి జీవితాన్ని కాలరాస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. నందిని అభిజిత్లు ఒకసారి వారి ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళతారు. అక్కడ వీరిద్దరూ చనువుగా మెలగడం నందిని వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు చూస్తారు. చూసి ఊరుకోకుండా నందిని వాళ్ళ నాన్నకు ఈ విషయాన్ని చేరవేస్తారు. ముందు అతడు నమ్మడు. తన కూతురు అలాంటి పనులు చెయ్యదని, తన కూతురిపై తనకు పూర్తి విశ్వాసం ఉందని అంటాడు. కానీ అతడి మనసులో కూడా ఎక్కడో అనుమాన బీజం పడుతుంది. నందినిని ఒక కంట కనిపెడుతూ ఉండాలని అనుకుంటాడు. ఆమెను కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఫాలో చేస్తాడు. ఆమె పరీక్షలు కావడం వలన మొదట ఒక వారం రోజులు అభిజిత్ ను అస్సలు కలవదు. తన తండ్రి కూడా తన కూతురిపై నిఘా పెట్టినందుకు సిగ్గుపడి తను తానే తిట్టుకుంటాడు. ఇక ఆమెను ఫాలో చేయడం మానేస్తాడు. తర్వాత కొద్ది రోజులకు తన వ్యాపార వ్యవహారాల మీద వేరే ఊరికి వెళ్ళిపోతాడు. అనుకోకుండా ఒకరోజు ఊరికి తిరిగి వచ్చిన అతడు ఏవో కాగితాలు కావలసి వచ్చి నందిని రూమ్ లోకి వెళతాడు. అక్కడ నందిని టేబుల్ డ్రావర్ లో తన కాగితాలు ఉన్నాయేమోనని వెతుకుతూ ఒక దగ్గర ఆగిపోతాడు. అతడికి ఒక ఫోటో కనిపిస్తుంది. అది చూసి అతడు స్థానం అయిపోతాడు. ఆ ఫోటో నందిని మరియు అభిజిత్లది. తమ కాలేజీలో ఒక ఫెస్ట్ లో సరదాగా తీయించుకున్న ఫోటో అది. అందులో వారిద్దరూ చాలా చనువుగా ఉంటారు. అది చూసి నందిని తండ్రికి మతిపోయింది. ఇది వరకు తనకు ఎవరు ఇదే విషయం చెబితే తాను నమ్మలేనందుకు బాధపడ్డాడు. అప్పుడే వారి స్నేహాన్ని త్రుంచివేస్తే ఇలా ఫోటోల వరకు వచ్చేది కాదని అనుకుంటాడు. సరే, ఇప్పుడైనా మించిపోయిందేమీ లేదని అనుకుని ఆ ఫోటోని తీసుకుని నందిని గదిలో నుంచి బయటకు వెళ్ళిపోతాడు. ఆ ఫోటో చూపించి అభిజిత్ గురించి ఎంక్వైరీ చేస్తాడు. అభిజిత్ కుటుంబం గురించి, వారి స్థాయి గురించి తెలుసుకుని అతడికి చాలా చిన్నతనంగా అనిపిస్తుంది. అతడి గుండె రగిలిపోతుంది. కానీ ఈ విషయాన్ని సున్నితంగా పరిష్కరించాలనుకుంటాడు. ఒకరోజు అభిజిత్ ను ఎవరికీ తెలియకుండా వచ్చి తనను కలుసుకోమని తన పిఏ ద్వారా కబురు చేస్తాడు. అభిజిత్ కబురు చేసింది నందిని తండ్రి కాబట్టి విషయం ఏమైనా సరే ధైర్యంగా మాట్లాడాలని అనుకుని నందిని గురించి అడిగితే తను నందిని పెళ్లి చేసుకుని ఏ కష్టం రాకుండా చూసుకుంటానని చెప్పాలని దృఢ నిశ్చయంతో వెళతాడు. మొదటి నందిని తండ్రి నందిని ఎలా తెలుసని, ఇద్దరి పరిచయం ఎన్నాళ్ళ నుంచి ఉందని అడుగుతాడు. దానికి అభిజిత్ సమాధానాలు చెప్పి నందిని తన ప్రాణంగా ప్రేమించానని, తనకిచ్చి పెళ్లి చేస్తే ప్రాణిలాగా చూసుకుంటానని చెప్తాడు. కానీ నందిని తండ్రి తన స్థాయి ఏంటో, హోదా ఏంటో తెలుసుకుని మాట్లాడమని చెప్పి తన కూతురి కాలి గోటికి కూడా అభిజిత్ పనికిరాడని చాలా చులకనగా మాట్లాడతాడు. అభిజిత్ తల్లిదండ్రుల గురించి కూడా చాలా నీచంగా మాట్లాడతాడు. అభిజిత్ తల్లిదండ్రులను అనేసరికి అతడికి కోపం కట్టలు తెచ్చుకుంటుంది. తన తల్లిదండ్రుల గురించి మాట్లాడే హక్కు నందిని తండ్రికి ఏమాత్రం లేదని ఆవేశంతో అతడి కాలర్ పట్టుకుంటాడు అభిజిత్. నా కాలర్ పట్టుకోవడానికి మీకు ఎంత ధైర్యం అని నందిని తండ్రి అతడిని చాచి లంప మీద ఒక్కటి ఇస్తాడు. అభిజిత్ కి కళ్ళు బయర్లు కమ్ముతాయి. అతడికి దెబ్బ గట్టిగా తగులుతుంది. తరువాత నందిని తండ్రి తన మనుషులను పిలిచి అభిజిత్ ను నది ఒడ్డుకు తీసుకువెళ్లి నదిలో ముంచి చంపేయమని చెప్తాడు. వాళ్ళు అభిజిత్ ను కాళ్ళు చేతులు కట్టేసి
కారులో పడేసి నది ఒడ్డుకు తీసుకువెళ్లి అతడిని నదిలో ముంచి పీక మీద కాలు వేసి తొక్కుతారు. అభిజిత్ కొంచెం సేపు గిలిగిలా కొట్టుకుని ఆగిపోతాడు. తరువాత అతడు చనిపోయాడని అక్కడి నుంచి ఆ రౌడీలు వెళ్లిపోతారు. అభిజిత్ తెల్లవారుజాము అయ్యేసరికి నది ఒడ్డుకు కొట్టుకు వస్తాడు. అతడు ఇంకా కనుప్రాణాలతో ఉంటాడు. పల్లీలు అమ్ముకునే అతను పొద్దున్నే నది వైపుకు వెళ్లేసరికి ఒడ్డున అభిజిత్ చావు బ్రతుకుల మధ్య ఉంటాడు. అభిజిత్ ను చూసిన అతడు దగ్గరకు వెళతాడు. ఆసుపత్రికి తీసుకువెళ్తానని అంటాడు. కానీ అభిజిత్ తను ఎక్కువసేపు ప్రాణాలతో ఉండనని, తను చెప్పేది విని నందినికి చెప్పమని మాత్రం కోరతాడు. తాను చనిపోయే ముందు తనకు ఒక్క సాయం చేసి పెట్టమని అడుగుతాడు. అభిజిత్ ఇలా చెప్తాడు. తనను నందిని తండ్రి హత్య చేశాడని, నందిని తనను పెళ్లి చేసుకుని తండ్రి పరువు ఎక్కడ తీస్తుందో అనే భయంతో అభిజిత్ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదని అతడికి చెప్పమంటాడు. నందిని సుఖంగా ఉండమన్నానని, నందిని ఏడిస్తే తన కంట్లో నుండి కన్నీటి రూపంలో తాను నందిని జీవితం నుంచి వెళ్లిపోతానని, అందువల్ల నందిని కన్నీరు పెట్టుకోవద్దని, తనను తన మనసులో నుంచి దూరం చేయొద్దని చెప్పి చివరి మాటలు అంటుండగా అతడు ప్రాణం విడిచి అనంత వాయువుల్లో కలిసిపోతాడు. తరువాత అతడు పోలీసు వారికి సమాచారం ఇస్తాడు. ఎవరో కుర్రవాడు శవం నదిలో కొట్టుకు వచ్చిందని. వారు పొరపాటున కాలు జారి నదిలో పడి ఊపిరాడక చనిపోయి ఉంటాడని కేసు కొట్టేసి అతడి శవాన్ని తల్లిదండ్రులకు అప్పగిస్తారు. వారు అభిజిత్ నిర్జీవ దేహానికి అంత్యక్రియలు జరిపిస్తారు. వారి దుఃఖానికి ఇక అవధులు లేవు. చెట్టంత ఎదిగిన తమ కొడుకు తమకు ఆసరా అవుతాడని ఎదురు చూసిన తాము కొడుకు తనకు కాకుండా పోయినందుకు వారు హృదయ విదారకంగా ఏడుస్తారు. ఇక తమ పెద్ద కొడుకు తిరిగి రాడని కన్నీరు మున్నీరవుతారు. తరువాతి రోజు వరకు నందినికి అభిజిత్ చనిపోయాడని విషయం తెలియలేదు. కాలేజీకి వెళ్ళాక స్నేహితుల ద్వారా తెలుసుకున్న ఆమె గుండె ముక్కలవుతుంది. నందిని అక్కడే అభిజిత్ అని గట్టిగా అరిచి స్పృహ తప్పి పడిపోతుంది. ఆమెను వెంటనే స్నేహితులు హాస్పిటల్లో జాయిన్ చేసి తండ్రికి సమాచారం ఇస్తారు. నందిని తండ్రి హాస్పిటల్ కు వచ్చి కూతురుని చూసుకుని కంగారు పడతాడు. డాక్టర్ దగ్గరకు వెళ్లి తన కూతురిని ఎలాగైనా కాపాడమని, ఎంత ఖర్చైనా పర్లేదని కోరుతాడు. డాక్టర్లు ఆమె మెంటల్ షాక్ లో ఉందని, ఆమె కోలుకుని షాక్ లో నుండి బయటకు రావడానికి కొంత సమయం పడుతుందని చెప్తారు. ఆమె ట్రీట్మెంట్ తరువాత 1 వారం రోజులకు షాక్ నుంచి బయటకు వస్తుంది. ఆమె గుండె పగిలేలా అభిజిత్ అభిజిత్ అని గట్టిగా ఏడవసాగింది. ఆమెను ఆపడం ఎవరి తరం కాలేదు. 1 గంట తరువాత ఆమె ఏడుపు ఉధృతి తగ్గుతుంది. అభిజిత్ చివరి చూపు అయినా ఆమెకు దక్కలేదని ఆవేదన ఆమెను రోజు రోజుకు కృంగదీస్తుంది. ఆమె ఎప్పుడు అలా శూన్యంలోకి చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉండేది. ఆమె తండ్రి నందిని చూసి బాధపడతాడు. అనవసరంగా అభిజిత్ ను చంపి తను సరిదిద్దుకోలేని తప్పు చేశానని చాలా పశ్చాత్తాపపడతాడు. నందిని కొద్ది రోజులకు అభిజిత్ బ్రతికుండగా తాము ఇద్దరు గంటలు గంటలు కాలం తెలియకుండా గడిపిన తనకెంతో ఇష్టమైన నది ఒడ్డుకు వెళుతుంది. కానీ తనతో అభిజిత్ లేడనే బాధ ఆమెను వేధిస్తుంది. పల్లీలు అమ్ముకునే అతను నందిని దగ్గరకు వస్తాడు. ఎవరమ్మా నువ్వు ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి ఆమె నా పేరు నందిని, ఏమీ తోచక ఇలా వచ్చానని చెప్తుంది. ఆమె కళ్ళలో ఎంత ధైర్యం గూడు కట్టుకొని ఉంటుంది. ఆ పల్లీలు అమ్ముకునే అతను అభిజిత్ తనకు తెలుసా అని నందిని అడుగుతాడు. దానికి ఆమె కన్నీరే సమాధానం అవుతుంది. అప్పుడు అతను అభిజిత్ చావు బతుకుల మధ్య ఉండగా తాను చూసి మాట్లాడానని చెప్పి అభిజిత్ నందినికి చెప్పమన్న విషయాలన్నీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నందినికి అతను చెప్పింది విన్నాక తన తండ్రి మీద అసహ్యం, ద్వేషం కలుగుతాయి. తన తండ్రికి ఎలాగైనా తగిన శిక్ష వెయ్యాలనుకుంటుంది.
తన తండ్రికి ఆమె వెయ్యగలిగిన శిక్ష ఒక్కటే. తనకు ప్రాణమైన అభిజిత్ ను తన తండ్రి పొట్టన పెట్టుకున్నాడు గనుక తండ్రికి ప్రాణమైన తను కూడా అభిజిత్ దగ్గరకు వెళ్ళిపోవాలని అనుకుంటుంది. ఆమె కూడా అదే నదిలో దూకి తన ప్రాణాలను విడిచి అభిజిత్ దగ్గరకు వెళ్ళిపోయింది. వారిద్దరూ ప్రేమను చంపుకోలేక అప్పుడప్పుడు ఆత్మల రూపంలో ఇక్కడికి వస్తుంటారని, వారిని ప్రసాద్ చూసి ఉంటాడని చెప్పి ముగించాడు. ప్రసాద్ చరిత్రల కళ్ళ వెంపటి వాళ్లకు తెలియకుండానే నీరు వస్తుంటాయి. వారిద్దరూ బరువెక్కిన హృదయాలతో ఇంటికి తిరిగి వెళ్తారు. కథ సమాప్తం అండి. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటూ మీ అమూల్యమైన కామెంట్స్ ను కింద తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.